నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా శుక్రవారం తొలి రోజు ప్రశాంతంగా ముగిసిందని నాగర్ కర్నూలు జిల్లాలో మొత్తం 60 పరీక్షా కేంద్రాల్లో 10,557 మంది విద్యార్థులు నేటి 10th పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 10,528 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలి రోజు 99.70% మంది పరీక్ష రాస్తారు. రెగ్యులర్ విద్యార్థులు 29 మంది విద్యార్థులు నేటి పరీక్షకు గైహాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సిఎన్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను డిఈఓ రమేష్ కుమార్ తో కలిసి అదనపు కలెక్టర్ పి అమరేందర్ తనిఖీ చేశారు. ప్రతి గదికి తిరిగి విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును పరిశీలించారు. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించొద్దని ఎగ్జామినర్లకు సూచించారు. పరీక్షలు ప్రశాంతంగా సజావుగా జరిగేలా చూడాలన్నారు. పక్కవారితో మాట్లాడకుండా విద్యార్థులు ఎవరంతలో వారు పరీక్ష రాసేలా చూడాలని, కాపీయింగ్ కు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రంలో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచిన ఇతర సదుపాయాలను పరిశీలించారు. పట్నంలో 7 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు డిఈఓ తెలిపారు. 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని 60 పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం జరిగిన తొలి రోజు మొదటి భాష పరీక్ష ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని డిఈఓ తెలిపారు. ఆమ్రాబాద్ మండలంలోని దోమలపేంట పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ పి అమరేందర్, కల్పకుర్తి పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను రాష్ట్ర పరిశీలకురాలు, ప్రాంతీయ విద్యా సంచాలకులు, 10వ తరగతి పరీక్షల జిల్లా పరిశీలకురాలు విజయలక్ష్మి తనిఖీ చేశారని, 4 టీంలతో పర్యవేక్షణ అధికారులు జిల్లాలోని 37 పరీక్షా కేంద్రాలను తొలి రోజు తనిఖీ చేసి 10వ తరగతి పరీక్షలను అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకున్నట్లు డిఈఓ రమేష్ కుమార్ తెలిపారు. ఈ పేపర్ ఓపెన్ చేసేటప్పుడు క్లియర్గా రికార్డింగ్ అవుతుందా లేదా క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను 2-3 సెంటర్లో విజిట్ చేసిన దగ్గర వాళ్ళు స్క్రీన్ పెట్టుకోలేదు. ఆడ స్క్రీన్ పెట్టుకోకపోతే అది రికార్డ్ అవుతుందా లేదా తెలియదండి. మీకు ఖచ్చితంగా ఆ రూమ్లో స్క్రీన్ అనేది కంపల్సరీగా ఉండాలి. స్క్రీన్ ఉంటేనే మనం ఏమంటే ఇన్సూరెన్స్ ఉంటుంది, అది రికార్డింగ్ అవుతుంది అన్నట్టుగా. ఖచ్చితంగా స్క్రీన్ ఉండాలి. అది రికార్డ్ అవుతుందా లేదా వెరిఫై చేసుకోవాలి. వాళ్ళు రికార్డింగ్ కాకపోతే ఇమీడియట్గా మా నోటీస్కి తీసుకురావాలి. ఏ టైంకి ఓపెన్ చేస్తాము? ఓకే, అందరికీ నమస్కారం అండి. మొత్తం ఆల్ 60 సెంటర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్కి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి మీ అందరికీ తెలుసు ఎవ్రీ ఇయర్ మనం కండక్ట్ చేసే ఎగ్జామే ఇది. కాకపోతే ఈసారి కొన్ని మైన్యూట్ చేంజెస్ రావడం జరిగినాయి. సో ఆ చేంజెస్లో ఖచ్చితంగా మీ అందరికీ కూడా అవగాహన ఉండాలి. అదేవిధంగా పిల్లలు ఎవరు కూడా ప్యానిక్ కావద్దు, పిల్లలకి ఎట్లాంటి ఇబ్బంది కావద్దు. ఈ వాళ్ళకి కావాల్సినటువంటి టాయిలెట్ సదుపాయాలు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎంటర్ అయ్యేటప్పుడు క్యూ సిస్టమ్ కానీ ఖచ్చితంగా ఫ్రిస్కింగ్, ఒక మేల్ ఇన్విజిలేటరు, ఒక ఫిమేల్ ఇన్విజిలేటర్లు. ఫిమేల్ ఇన్విజిలేటర్ ఫ్రిస్కింగ్ చేసేటప్పుడు కూడా ఏదైనా ఒక రూమ్ లోపలికి వెళ్ళి ఫ్రిస్కింగ్ చేస్తున్నట్టుగా రావాలి. అదొకటి కొద్దిగా జాగ్రత్తగా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసరు అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఏ వెహికల్ కూడా క్యాంపస్ లోపలికి రావద్దు. క్యాంపస్ లోపలికి వచ్చింది అంటే క్యాంపస్ లోపల ఆ వెహికల్ సెల్ ఫోన్స్ కానీ మీ ఇతర ఏమైనా ఇబ్బందికరమైన మెటీరియల్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇన్విజిలేటర్ వెహికల్స్ కానీ, ఎవర్ వెహికల్స్ కానీ, వెహికల్స్ షుడ్ బి అవుట్ సైడ్ ద ప్రిమిసెస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఓన్లీ.